ప్రపంచం మొత్తం క్వాంటమ్ రేడార్ వస్తుంది. దానితో భవిష్యత్తులో అద్భుతాలు చేయొచ్చు అని పగటి కలలు కంటుంటే మన భారతదేశం మాత్రం ఎవరికీ దొరకకుండా సైలెంట్గా ఫోటోనిక్ రేడార్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. అసలు డిఆర్డిఓ సీక్రెట్గా కనిపెట్టిన ఈ టెక్నాలజీ వల్ల చైనా వాళ్ళ $1 బిలియన్ ఖర్చు పెట్టి తయారు చేసుకున్న J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లు రాత్రికి రాత్రే డబ్బా రేకులలాగా ఎలా మారిపోతున్నాయి. గాలిలో ఒక్క రేడార్ సిగ్నల్ కూడా బయటకు రాకుండా పూర్తిగా సైలెంట్గా ఉంటూనే మన సైన్యం టిబెట్లో ఉన్న చైనా కమాండర్ల ప్రతి సీక్రెట్ కదలికలను ఎలా పసిగడుతుంది. వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర భారత్ వేసిన ఆ అదృశ్య వల ఏంటి? ఒకవేళ చైనా అటాక్ చేస్తే పర్వతాలను తొలచి భూమికి 100 అడుగుల లోపల భారత్ ఎలాంటి సీక్రెట్ దారిని రెడీ చేసింది? ఈ రాత్రికి రాత్రే చైనా లడఖ్ మీద ఒక క్షిపణి వేస్తే మన పరిస్థితి ఏంటి? ఇక్కడే మన దేశానికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాంటి IACCS రంగంలోకి దిగుతుంది. మనుషులు ఆర్డర్ ఇవ్వకముందే క్షణాల్లో డ్రోన్లను, బ్రహ్మోస్ క్షిపణులను చైనా బేస్ల మీదకు ఆ సిస్టమ్ ఎలా మళ్లించగలదో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అసలు గాల్వాన్ గొడవ జరిగిన తర్వాత ఏం జరిగింది? చైనాకు ఎత్తైన కొండల మీద ఉన్న మన ధైర్యం వాళ్ళ పాలిట మృత్యు పాశంలాగా ఎలా మారింది? స్పేస్లో భారతదేశం మూడో కన్నైన కార్టోసాట్కి కింద పర్వతాల్లో ఉన్న రేడార్లకి మధ్య ఎలాంటి కనెక్షన్ ఏర్పడింది? ప్రపంచమంతా చైనా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చూసి భయపడుతుంటే భారత్ దాన్ని శాశ్వతంగా ఎలా పక్కకు నెట్టేసింది? ఒకప్పుడు సైలెంట్గా ఉండే మన దేశం కేవలం డిఫెన్స్ నుండి అటాకింగ్ మోడ్లోకి ఎలా షిఫ్ట్ అయింది? చైనా ఒక్క బుల్లెట్ పేల్చినా సరే కేవలం 44 సెకండ్స్లో మన పినాకా సిస్టమ్స్ టిబెట్ లోపలికి దూసుకెళ్ళి ఎలాంటి వినాశనం సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇది మామూలు వార్త కాదు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో చాలా సైలెంట్గా భారతదేశం వేసిన ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బోర్డర్ దగ్గర ఇప్పుడు గేమ్ పూర్తిగా మారిపోయింది. 2020 గాల్వాన్ లోయ గొడవ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా చైనా వాళ్ళు ఏమనుకున్నారంటే టిబెట్లో మనమే హైట్లో ఉన్నాం కాబట్టి భారత్ని ఈజీగా భయపెట్టొచ్చు అని ఫీల్ అయ్యారు. కానీ ఆ దెబ్బతో భారత్ తన ప్లానింగ్ మొత్తం 180 డిగ్రీలు మార్చేసింది. ఇప్పుడు కేవలం బోర్డర్లో గస్తీ కాయడం మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా మనకి వాళ్ళకి ఉన్న గ్యాప్ని పోర్చడం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. నేల, ఆకాశం, అంతరిక్షం ఇలా ప్రతి చోట చైనా ఆర్మీని పట్టేసుకునేలా ఒక మల్టీ లేయర్ సెన్సార్ సిస్టమ్ని భారత్ డెవలప్ చేస్తుంది. దీన్నే టోటల్ వార్ రెడీనెస్ అంటారు. చైనా మిలిటరీ ఆఫీసర్లు కూడా దీన్ని దాటి రాలేరు. ఈ నెట్వర్క్ అంతా డైరెక్ట్గా స్పేస్ నుండే స్టార్ట్ అవుతుంది. హిమాలయాల్లో ఉండే పెద్ద పర్వతాలు రేడార్కి ఎప్పుడూ ఒక బైండ్ స్పాట్ లాగా ఉంటాయి. రేడార్ సిగ్నల్స్ కొండలను దూసుకుని వెళ్ళలేవు. ఈ గ్యాప్ చూసుకుని శత్రువుల విమానాలు ఆ లోయల గుండా సైలెంట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి భారతదేశం అంతరిక్షంలో తన మూడో కన్ను తెరిచింది. ఇందులో కార్టోసాట్ శాటిలైట్స్ చాలా కీలకం. కింద చూస్తే చైనా మిలిటరీ వెహికల్ నెంబర్ ఏంటి, వాళ్ళ బంకర్లు ఎక్కడ కడుతున్నారు అనేది పక్కాగా చెప్పేస్తాయి. హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడూ క్లియర్గా ఉండదు. అప్పుడు రీసాట్ సిరీస్ సీన్లోకి వస్తుంది. ఇది మేఘాలను, మంచును చీల్చుకుని మరీ HD ఫోటోలు తీయగలదు. అలాగే చైనా వాళ్ళు టిబెట్లో ఎన్ని సీక్రెట్ బేస్లు కట్టుకున్నా వాళ్ళ రేడార్ ఆన్ అవ్వగానే ఎమిసాట్ అంతరిక్షం నుండే ఆ సిగ్నల్స్ క్యాచ్ చేస్తుంది. జీసాట్ సిరీస్ శాటిలైట్స్ మన ఆర్మీకి ఎవరు హ్యాక్ చేయలేని ఒక రియల్ టైం కమ్యూనికేషన్ సిస్టమ్ని ఇస్తున్నాయి. ఇప్పుడు గాలిలో ఎవరిది డామినేషన్ అని చూద్దాం. టిబెట్ ఇచ్చే హైట్ అడ్వాంటేజ్ని కౌంటర్ చేయడానికి భారతదేశం గాలిలో ఉండే రేడార్ నెట్వర్క్ని అమాంతం పెంచేసింది. మన నేత్ర మార్క్ 1 అలాగే ఇజ్రాయెల్ ఫాల్కన్ అవాక్స్ చాలా ముఖ్యం. చైనా వాళ్ళ బేస్ల నుండి J-20 విమానం గాలిలోకి లేచిన వెంటనే మన రేడార్ స్క్రీన్ మీద కనిపించేస్తుంది. కానీ అసలు గేమ్ చేంజర్ వేరే ఉంది. అదే నేత్ర మార్క్ 2 ప్రాజెక్ట్. ఎయిర్ బస్ A321 విమానాలను మార్చి దీన్ని తయారు చేస్తున్నారు. ఇందులో 300 డిగ్రీలు కవర్ చేసే సూపర్ పవర్ఫుల్ రేడార్ ఉంటుంది. పైనుంచి కింద లోయల్లోకి చూసినప్పుడు వచ్చే సిగ్నల్ డిస్టర్బెన్సెస్ని ఫిల్టర్ చేసి ఆ లోయల్లో దాక్కుని వచ్చే చైనా స్టెల్త్ జెట్లను ఈజీగా లాక్ చేస్తాయి. దీనికి తోడు మన సుకోయ్, రఫేల్ జెట్లకు గాలిలోనే ఇంధనం నింపే విమానాలు ఉండడం వల్ల అవి బేస్కి రాకుండా గంటల తరబడి బోర్డర్లో కంట్రోల్ సాధిస్తున్నాయి. ఇక నేల మీద వేసిన పునాది చూస్తే ఆ రేడార్ బ్లైండ్ స్పాట్స్ని తీసేయడానికి భారత్ పర్వతాల మీద పెద్ద రేడార్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది. గుల్మార్గ్, నాగాలాండ్ రేడార్లు శాంపిల్ మాత్రమే.
ఫ్యూచర్లో హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ఏరియాల్లో కూడా ఇలాంటివి పెట్టబోతున్నారు. బోర్డర్లో ఎక్కడైనా సడన్గా టెన్షన్ వస్తే రాత్రికి రాత్రే ఆరుద్ర, అశ్వని రేడార్లను ట్రక్కుల మీద వేసుకుని అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే కొండల్లో లోపలగా వచ్చే డ్రోన్లను ఆపడానికి భరణి లాంటి తేలికపాటి రేడార్లు తెచ్చారు. మన సైనికులు వాటిని బ్యాగుల్లో వేసుకుని 15,000 అడుగుల ఎత్తులో ఉన్న పోస్టుల దగ్గరికి కూడా ఈజీగా తీసుకుపోగలరు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకవేళ ఆ ఫైటర్ జెట్ స్టెల్త్ టెక్నాలజీతో సిగ్నల్స్ని మింగేస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడే మన వాళ్ళు దించిన సీక్రెట్ వెపన్ ఫోటోనిక్ రేడార్ రంగంలోకి వస్తుంది. ప్రపంచ దేశాలు క్వాంటమ్ రేడార్ అని గొప్పలు చెబుతున్నాయి, కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఆ చెత్తలో టైం వేస్ట్ చేయకుండా మన DRDO లేజర్ టెక్నాలజీతో పనిచేసే ఫోటోనిక్ రేడార్ తెచ్చింది. చైనా వాళ్ళ J-20 స్టెల్త్ దీని ముందు ఒక ఆట బొమ్మ. ఒక డ్రోన్ల గుంపు వస్తుంటే మామూలు రేడార్లో ఒకే చుక్కలా కనిపిస్తే ఇందులో ఒక్కో డ్రోన్ క్లియర్గా కనిపిస్తుంది. చైనా వాళ్ళ ఎలక్ట్రానిక్ జామింగ్ కూడా దీని ముందు పనిచేయలేదు. రేడియో జామర్లతో కాంతిని జామ్ చేయడం వాళ్ళ తరం కాదు. అంతేకాదు, బోర్డర్ వెంబడి ఎలాంటి సిగ్నల్స్ బయటకు వదలకుండా సైలెంట్గా వినే ప్యాసివ్ రేడార్లను కూడా భారత్ పెట్టింది. చైనా వాళ్ళ J-20 గాలిలో ఉంటూ వాళ్ళ బేస్తో మాట్లాడే సిగ్నల్స్ ఈ సెన్సార్లు సైలెంట్గా వినేస్తాయి. అలాగే NTRO, RA లాంటి ఏజెన్సీలు 24 గంటలు చైనా ఆర్మీ కాల్స్ వింటూనే ఉంటాయి. చైనా కమాండర్ ఏ ఆర్డర్ ఇచ్చినా ఇక్కడ మనకి రియల్ టైంలో డీకోడ్ అయిపోతుంది. ఇంత డేటాని అనలైజ్ చేయడానికి మన IACCS సూపర్ కంప్యూటింగ్ నెట్వర్క్ ఎంట్రీ ఇస్తుంది. ఇది నేల, ఆకాశం, స్పేస్ నుండి వచ్చే డేటా మొత్తాన్ని సెకండ్స్లో 1000 వంతు టైంలో ప్రాసెస్ చేసి 3D మ్యాప్ పెడుతుంది. ఇందులో AI కూడా ఉంది. ఒకవేళ ఈ రాత్రికి రాత్రే చైనా వాళ్ళు క్షిపణి వేస్తే మన IACCS ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మన డ్రోన్లను, మిసైల్స్ని వాళ్ళ బేస్ మీదకు మళ్లిస్తుంది. చైనాకు చెమటలు పట్టిస్తున్న మరో మ్యాటర్ ఏంటంటే మన వాళ్ళు పర్వతాల లోపల కట్టిన సీక్రెట్ రోడ్లు, బంకర్లు. చైనా బాంబుల నుండి మన విమానాలను కాపాడుకోవడానికి పటిష్టమైన షెల్టర్స్ కట్టారు. అన్నిటికన్నా గ్రేట్ నెట్వర్క్ చేసింది మన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వాళ్ళు కట్టిన సేలా, అటల్, షింకులా టన్నెల్స్ వల్ల వాతావరణం ఎలా ఉన్నా మన ఆర్మీ ఈజీగా మూవ్ అవ్వగలదు. ఈ టన్నెల్స్ లోపల మన వాళ్ళు ఆయుధాలతో ఎటు వెళ్తున్నారో చైనా శాటిలైట్స్ కూడా కనిపెట్టలేవు. దౌలత్ బేగ్, వోల్టీ, న్యోమా లాంటి గ్రౌండ్స్ని పెద్ద బేస్లుగా మార్చేశారు. న్యోమాలో 13,700 అడుగుల ఎత్తులో మన రఫేల్, సుఖోయ్ విమానాలు ల్యాండ్ అవుతుంటే చైనా సైనికులు వణుకుతూ మన నిఘాలో ఉండాల్సిందే. పర్వతాల లోపల భూగర్భ డిపోల్లో మన క్షిపణులను దాచిపెట్టారు. ఒకవేళ చైనా కనుక తోకజాడిస్తే రష్యా నుండి తీసుకున్న S-400 సిస్టమ్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా విమానాలని వాళ్ళ గడ్డ మీదే పేల్చేస్తుంది. అది మిస్ అయితే మన ఆకాష్ న్యూ జనరేషన్ క్షిపణి రెడీగా ఉంటుంది. పర్వతాల వెనుక దాక్కున్న శత్రు బంకర్లను లేపేయడానికి మన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ఉంది. కొండ మీదుగా వెళ్ళి సడన్గా 90 డిగ్రీలు కిందకి దిగి టార్గెట్ని బద్దలు కొడుతుంది. మ్యాక్ 3 స్పీడ్తో వెళ్ళే దీన్ని ఆపే టెక్నాలజీ చైనా దగ్గర లేదు. గాలిలో డైరెక్షన్ మార్చుకునే ప్రళయ్ క్షిపణి కేవలం 44 సెకండ్స్లో అత్యంత ప్రాణాంతకమైన రాకెట్ల వర్షం కురిపించే పినాకా సిస్టమ్స్ చైనా బేస్ని ఒక శ్మశానంలా మార్చేస్తాయి. దీనికి తోడు వందలాది కమికాజీ డ్రోన్లు ఒకేసారి చైనా భూభాగంలోకి దూసుకెళ్లి అటాక్ చేస్తాయి. భవిష్యత్తు యుద్ధాలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇంద్రజాల్ అనే డ్రోన్ షీల్డ్ కూడా రెడీగా ఉంది. అలాగే ఒక్క బుల్లెట్ లేకుండా లేజర్ కిరణాలతో శత్రు డ్రోన్లను కాల్చేసే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ మీద కూడా మన వాళ్ళు సైలెంట్గా పనిచేస్తున్నారు. ఇదంతా చూశాక మీకు ఒక విషయం క్లియర్గా అర్థమవ్వాలి. మన ఆర్మీ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మనం డిఫెన్స్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు కంప్లీట్ అటాకింగ్ మోడ్లోకి వచ్చేసాం. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఏర్పాటు చేయడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు యుద్ధం వస్తే ఆర్మీ అంతా కదలడానికి వారాలు పట్టేది. కానీ ఇప్పుడు చిన్న చిన్న కానీ చాలా పవర్ఫుల్ బ్యాచ్లను రెడీ చేశారు. కేవలం 12 నుండి 24 గంటల నోటీస్తో శత్రువుల వెనక భాగంలో దిగి అటాక్ చేయడానికి వీళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.